ఏంటి న్యూసెన్స్? లోపల నాన్నమ్మకి హెడ్ఏక్గా ఉంది, ఇక్కడ మీ గోలేంటి? మీరు లోపల నుంచి వస్తున్నారేంటి? లోపలికి వెళ్ళాం కాబట్టి వస్తున్నాం. అదే ఎందుకు వెళ్ళారు? నానమ్మ పిలిచింది, వెళ్ళాం. మరి సమంత? పాపం అమ్మమ్మకి హెడేక్గా ఉందంటే బామ్ రాయడానికి వెళ్ళాను. ఓహో, సూర్య మరి నిన్నెందుకు గ్రాండ్ మా పిలిచింది? అది చెప్పేలోపే మీ అరుపులు వినపడ్డాయి. నానమ్మకి హెడ్ఏక్ ఇంకా పెరిగిపోయి మమ్మల్ని కూడా బయటికి వెళ్ళిపోయి తలిపేమంది. అయినా ఏంటమ్మా ఈ గొడవ ఏంటి? అది నానమ్మ అమ్మవారిని నిమజ్జనం చేయడానికి శాంతో నిన్ను వెళ్ళమని చెప్పారా. అక్కేమో నీతో పాటు సామాన్య రావాలని పంతం పడుతుంది. నువ్వే చెప్పు, ఇన్ని రోజులు పూజ చేసింది ఎవరు? శామే కదా. నిమజ్జనం చేయాల్సింది శామే కదా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయం నువ్వు నాకు చెప్పడం మర్చిపోయావేమోనని నానమ్మ నాకు చెప్పడానికి పిలిచుంటుంది. అదే అయ్యుంటుంది. అవును సర్లేమ్మా, అమ్మవారిని తీసుకుని మేము వెళ్తాంలే. సూర్య ఏంటి నువ్వు? ఇన్ని రోజులు సమంతనే కదా పూజ చేసింది, నిమజ్జనానికి నేను వస్తాను. ఏంట్రా ఈ పిల్ల చెప్తుంటే అర్థం చేసుకోదేంటి? అరే పూజ చేసిన వాళ్ళని నిమజ్జనానికి వెళ్ళొద్దంటుందేంటి? ఆంటీ, మీరు కావాలనే మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఇదేం బాలేదు. నేను చేస్తుంది న్యాయంగా బానే ఉందమ్మా. నువ్వు చేస్తానంటుందే అన్యాయంగా ఉంది, బాలేదు. మీ కంటికలా కనిపిస్తుంది. కంటితో చూసే వాళ్ళకి ఎవరికైనా అదే అనిపిస్తుందమ్మా. కంటితో చూసేవన్నీ నిజాలు కావాంటీ. ఇంకా ఆపండి. తలనొప్పితో నానమ్మ లోపల పడుకుంటే ఏంటి మీ అరుపులు? కొంచెం కూడా మేనస్ లేదా? ముందు ఇక్కడి నుంచి పదండి. శామ్, నువ్వు ఫ్రెష్ అయ్యి విగ్రహాన్ని తీసుకుంటా, నిమజ్జనానికి వెళ్దాం. సరే. సామాన్య, నువ్వు రావా? నువ్వు వస్తున్నావు కదా? వస్తాను సూర్య. అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యి. సామాన్య వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా తయారు, బాగా తయారై రావాలి. అక్క ఏంటి చెల్లి, మొన్న దాండియా కూడా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంతకు ముందు కూడా బొమ్మల కొలువు దగ్గర సూర్య వెనకే ఇద్దరు వెనకాలే వచ్చారు. అవును చెల్లి, ఇప్పుడేమో నిమజ్జనానికి ఇద్దరిని తీసుకెళ్లిపోతున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది? అదే చెల్లి, నాకు అర్థం కావట్లేదు. ఎటు వెళ్ళినా ముగ్గురు వెళ్ళిపోతున్నారు. అనవసరంగా వీళ్ల గురించి మనద్రం గొడవ పడుతున్నామేమో అనిపిస్తోంది. అవును చెల్లి, నాకు అదే అనుమానంగా ఉంది. కొంపదీసి ఇది అదై ఉండదు కదా? పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళకండి. అలాంటివి ఏవీ జరగవు. వాడు సూర్య, రాముల్లాంటి వాడు. రాముళ్ళంటి వాడైతే పర్వాలేదమ్మా. చేసుకోబోయేది సామాన్యం కాబట్టి ఏ సమస్య ఉండదు. అంత లేదక్క, చేసుకోబోయేది శామ్నే. కాదు, చేసుకోబోయేది సామాన్యమే. అంత లేదు, శామ్నే. కాదు, సామాన్యే. ఏ ఆపండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నానమ్మ తలనొప్పిగా ఉందని సూర్య చెప్పాడుగా, వెళ్ళండి. వెళ్ళండి. శామ్నే చేసుకుంటాడు. పూజ అయిపోయింది కదా, బయలుదేరు. సూర్య, అమ్మవారిని కన్ఫర్మ్ గా నిమజ్జనం చేయాలా? ఇంట్లోనే ఉంచకూడదా? ఉంచకూడదు శామ్. పండగ రోజుల్లో ఉన్నంత నియమనిష్టలుగా విడి రోజుల్లో మనం ఉండం. అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది. అమ్మవారికి కోపం తెప్పించడం నీకిష్టమా? ఇష్టం లేదు, కానీ అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకురావాలని అనిపించట్లేదు సూర్య. ఆవిడ మీద నాకు ఎఫెక్షన్ పెరిగిపోయింది. ఆవిడ ఇక్కడ లేకపోతే నాకేదోలా ఉంటుంది. అలా అనకూడదు శామ్. పండక్కి నిలబెట్టిన విగ్రహాలని పండగయ్యాక నిమజ్జనం చెయ్యాలి. అమ్మవారిని ఎంత సంతోషంగా ఇంటికి తీసుకొచ్చామో అంతే సంతోషంగా సాగనంపాలి. అప్పుడే అమ్మవారికి మన ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.
నాకు తెలిసింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు చెప్పావంటే కరెక్టే అయి ఉంటుందిలే సూర్య. నేనే కాదు, నానమ్మ కూడా నిమజ్జనం సంగతి అమ్మకు చెప్పి పంపించింది కదా. సరే తీసుకువెళ్దాంలే. మరి తీసుకో, తొందరగా వచ్చి. అమ్మా, నాకైతే నిన్ను నిమజ్జనం చేయాలని లేదు, చెయ్యాలని చెప్తున్నారు కాబట్టి తీసుకువెళ్తున్నా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి, సరేనా? కూర్చో. ఏంటి నువ్వు వస్తున్నావా? రాకూడదా? ఇక్కడ కూర్చోకూడదు. పోనీ నువ్వు ఇక్కడ కూర్చో, నేను అక్కడ కూర్చుంటాను. రెండు ఒకటే కదా. రెండు ఒకటేలా అవుతుంది? నువ్వు ఇక్కడ కూర్చుంటే డ్రైవింగ్ చేయాలి, నేను అక్కడ కూర్చుంటే డేరింగ్ చేయాలి. అంటే నాకు డ్రైవింగ్ రాదనా? అమెరికా డ్రైవింగ్ ఇండియాలో పనికిరాదమ్మా, తేడా కొట్టేస్తుంది. హౌ డేర్ యు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నా డ్రైవింగ్ గురించి నీకేం తెలుసు? తెలియదు కాబట్టే చెప్తున్నాను వద్దని. నువ్వు చెయ్యమన్నా నేను చెయ్యను. ఐఎమ్ నాట్ యువర్ డ్రైవర్. ఆ పోస్ట్ నీకు ఇవ్వనులే, గొడవ చేయకుండా కూర్చో. సూర్య, వాట్ ఇస్ దిస్? నువ్వు డ్రైవ్ చేయొచ్చు కదా. హలో, అన్నయ్యకి ఓపిక లేక నన్ను రమ్మన్నాడు. అవును సామాన్య, బాగా టైర్డ్గా ఉంది, డ్రైవింగ్ చేయలేను. ఓకే, డౌట్ క్లియర్ అయిపోయింది కదా. నేను కార్ స్టార్ట్ చేస్తున్నాను. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఇరిటేట్ అవుతాను. అసలే 12 గంటల లోపు నిమజ్జనం చేయాలంట, అర్థమైంది కదా. కీప్ క్వైట్. ఎక్కడికి వెళ్ళావు పద్మా? నేనెక్కడికి వెళ్తాను, నాన్నమ్మ రూమ్ దగ్గరే ఉన్నాను. చెప్తే నేను వచ్చేవాడిని కదా. దేనికి? నా పక్కన ఉండడానికా? అక్క, నువ్వు చేస్తుందేం బాలేదు. నువ్వు చేస్తుంది అలాగే ఉంది కదా చెల్లి. నేనేం చేశానక్క? నేనేం చేశాను చెల్లి? బో, చేసిందంతా నువ్వు చేసి నేనేం చేశాను చెల్లి అంటావింటక? అబ్బబ్బబ్బా, మళ్ళీ వీళ్ళకేదో అయినట్టుంది. రండి. చెయ్యాల్సిందంతా నువ్వు చేసేసి నేనేం చేయలేదంటావేంటి చెల్లి? చేయకూడదు నేనేం చేశానక్క? అవ్వా, కోడలవ్వాల్సిన పిల్లకి వత్తాసు పలకుండా అలా దూరంగా పెట్టడం తప్పు కదా చెల్లి? నా కోడలికి నేను వత్తాసు పలకుండా లేనక్క అని నువ్వనుకుంటే సరిపోతుందా? మరి ఇంకెవరు అనుకోవాలక్క? ఇదేం పద్ధతిగా లేదు చెల్లి. పద్ధతుల గురించి నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదక్క. ఛీ, నీతో అలా మాటలు పడాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఏ ఆపండి, ఏంటి గోలా? ఇందాకే కదా ఓ భుజాలు భుజాలు రాసుకుని ఊహల్లోకి తేలిపోయారు. మళ్ళీ ఏమైంది మీకు? నాకేం అవ్వలేదే, మీ పిన్నికే ఏదో అయ్యి ఏదేదో వాగుతుంది. నేనేం బాగలేదు, మీ అమ్మే ఏదేదో ఊహించేసుకొని ఏంటేంటో మాట్లాడుతుంది. నేనే ఊరికినే మాట్లాడలేదు. నాకు ఏదో అయ్యి బాగలేదక్క. మరి జరగని వాటి గురించి ఎందుకు అంత తాపత్రయపడుతున్నావు చెల్లి? జరిగే వాటి గురించి పడుతున్నానక్క. రాజీ, ఏంటిది? పేపరు కనిపించట్లా? సరిగ్గా చూడండి. అందరికీ నేనే లోకుగా కనపడతాను.
ఏమండి మన సూర్యకి సామాన్యకి 22 తారీఖు పెళ్ళా? కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? నాకు తెలియకుండా పేపర్లో వేయించి ఏమీ తెలియనట్టు 22 పెళ్ళి అని నన్ను అడుగుతున్నారా? ఎంత బిజినెస్ విషయంలో బిజీగా ఉంటే మాత్రం ఇంట్లో జరిగే పెళ్లి విషయం కూడా చెప్పరా? పేపర్ చూసి నలుగురు ఫోన్ చేసి అడిగే వరకు నాకు ఈ విషయం కూడా తెలియలేదు అంటే నాకెంత నామూషి. బావగారు, నాకంతా అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పేపర్లో ఈ విషయం మేం వేయించలేదండి. మీరు కాకపోతే ఇంకెవరు వేయిస్తారు? ఆ అవసరం ఇంకెవరికుంటుంది? మర్చిపోయామని చెప్పకుండా తెలియదని నాటకాలు ఆడుతున్నారా? నేను నమ్మను. అయ్యో, నేను చెప్తుంది నిజం బావగారు. నిజంగా మాకేం తెలీదు. అవును, మాకేం తెలీదు. తెలుసుకోకుండా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? 3 పూట్ల తిని సీరియళ్లు చూస్తూ పడుకుంటున్నారా? లేదు. మాట్లాడకు. వజ్రపాటి కుటుంబం తరపున ఒక వార్త బయటికి వస్తే ఇంట్లో ఉండి మీకు తెలియదు అంటున్నారా? వాళ్ళు చెప్తుంది నిజం నాన్న. ఈ విషయం పేపర్లో చూసేంత వరకు మాకు తెలీదు. ఏంటమ్మా, ఏం జరుగుతుంది ఇంట్లో? ఏదో చిన్న చిన్న విషయాలు తెలియలేదంటే పర్లేదు. ఇంట్లో పెళ్లి జరుగుతుందనే ముఖ్యమైన విషయం కూడా తెలియలేదంటే ఏమనుకోవాలి? మీకు కూడా చెప్పకుండా ఇంట్లో సొంత నిర్ణయాలు తీసుకునేది ఎవరు? అమ్మైతే కాదు, అమ్మ ఇలా చేయదు. ఇంకెవరు ఉన్నారుగా బావగారు? రత్నమాల, సామాన్య. ఇది వాళ్ల పని అయ్యుంటుంది. వాళ్ళ? అవును బావగారు, వాళ్ళకి అవసరం ఉంది. ఇలాంటి పనులు చేసేది కూడా వాళ్లే. ఏంటి వాళ్ళ ధైర్యం? ఏం చేసినా వాళ్ళని ఎవరు ఏమీ అడగరనుకుంటున్నారా? నేను అడుగుతాను బావగారు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడిగి కడిగి పారేస్తాను. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మనకి పట్టిన పేడను వదిలిస్తాను. ఇక ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. పదండి, నేను వస్తాను. మీరెందుకులేండి, అదిగో చెల్లి మాట్లాడతానంటుందిగా, మాట్లాడుద్దిలే. అవును బావగారు, వాళ్లతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసండి. మీరెళ్ళండి, నేను చూసుకుంటాను. వదలకండి, ఇది మామూలు విషయం కాదు. వదిలే సమస్య లేదు బావగారు. సరే, మీరు మాట్లాడి ఏమైందో నాకు ఫోన్ చేసి చెప్పండి. చెప్తానండి, ఇంకా మీరు వెళ్ళండి. ఉస్సే రత్నమాల, అయిపోయావే. ఈ రోజు నీ ఎంత చూస్తాను. అల్లుడు గారు, ఈ గొడవలు మీరెందుకు? మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాంలే. మీరు వెళ్ళండి. అన్నయ్య చూడు, ఇది ఇంత రిలాక్స్ అవ్వడం నాకు ఇష్టం లేదన్నయ్య. ఆ బాటిల్ మూత ఓపెన్ చేసి ఇవ్వన్నయ్య, మొహం మీద నీళ్లు కొడతాను. రేయ్ ఊరుకోరా, అదో పెద్ద బురద లాంటిది. గెలికితే మనకే ప్రాబ్లం. కాస్త ప్రశాంతంగా ఉన్నాం కదా, ఉండివు. దీన్ని చూస్తే ఏదో ఒకటి చేయకుండా వదలబుద్ధి కావట్లేదన్నయ్య. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మొహం చూడు ఎలా పెట్టిందో. చెబుతా. రేయ్ రేయ్, ఏం చేస్తున్నావు? షార్ట్ ఫిల్మ్ అన్నయ్య. వద్దు చంద్ర, నువ్వు ఉండు ఫ్రెండ్, ఐ హావ్ ఐడియా. అమ్మో, తీస్తున్న నాకే ఇంత భయంగా ఉంది. రేపు యూట్యూబ్ లో పెడితే చూసిన వాళ్ళందరూ దడుచుకొని చేస్తారేమో అన్నయ్య. ఏంటి యూట్యూబ్ లో పెడతావా? ఏ ఫ్రెండ్, ఇంత భయంకరమైనవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయరా? ఏమో, నాకు తెలీదు. ఏమన్నయ్యా, నీకేమైనా తెలుసా? రేయ్ నాకేం తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చేయకు దీంట్లో. ఓకే ఓకే, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయండిలే. ఆల్ రైట్స్ రిజర్వ్ టు చంద్ర. కాపీ రైట్స్ అన్నీ నాకే. ఫస్ట్ పార్ట్ హిట్ అవుతే ఆ తర్వాత సెకండ్ పార్ట్, ఆ తర్వాత థర్డ్ పార్ట్ కూడా తీసేస్తా. అవి కూడా ఇలానే ఉంటాయా? డిపెండ్స్ ఆన్ సామాన్య అన్నయ్య. తను ఇంకా కొత్త వింతలు ఏమన్నా చేస్తుందేమో చూడాలి. సెకండ్ పార్ట్ మాత్రం ఏది పడితే అది తీసుకోను. నచ్చకపోతే ఈ ఆర్టిస్ట్ నే చేంజ్ చేస్తా. కావాలంటే ఫ్రెండ్కి అవకాశం ఇస్తా. వద్దు బాబు, నాకు నీ అవకాశం వద్దు, నన్ను వదిలే. ఏంటి ఫ్రెండ్ అంత భయపడిపోతున్నావు? నా సంగతి నీకు తెలియడం లేదు. చూడు, నా టాలెంట్ తెలిసి సామాన్య ఎంత కోఆపరేట్ చేస్తుందో. డోంట్ వరీ సామాన్య.
ఏం చేస్తున్నావు? ఏయ్ లేచేసావా? ఇంకా మన స్పాట్ రాలేదు, పడుకో. ఏం చేస్తున్నావు? కనపడట్లేదా? డ్రైవింగ్ చేస్తున్నాను. నేను అడిగింది సెల్ తో ఏం చేస్తున్నావు అని. నేనేం చేస్తున్నాను? మాట్లాడడానికి నాకు ఫోన్ కూడా రాలేదు. డ్రామాలు చేయకు. ఫోన్ తో నువ్వేదో చేసావు. అయినో తెలిసినప్పుడు నన్నెందుకు అడగడం? ఇరిటేట్ చేయకు చంద్ర. ఆ మాటే నేను చెప్తున్నాను. డ్రైవింగ్ చేస్తున్నాను, ఇరిటేట్ చేయకు. సెల్లివు. నీకెందుకు ఇవ్వాలి? నేను చూడాలి. నా సెల్లో నువ్వేం చూస్తావు? నువ్వేం తీసావో నేను చూస్తా. నేనేం తీయలేదు. తీయకపోతే భయం ఎందుకు? ఇవ్వు. నువ్వంటే నాకు భయమా? అయితే సెల్లివు. నా సెల్ నేను తప్ప ఇంకెవరు చూడడం నాకు ఇష్టం లేదు. పిచ్చి వేషాలు వేయకుండా ఇవ్వు. నేను ఇవ్వనని చెప్తున్నాగా, అర్థం కావట్లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, సెల్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తా. ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. నీకన్నా చెప్పానే? అరే సామాన్య, నీకే చెప్తున్నాను. ఇస్తావా ఇవ్వరా? లాక్కోదని చెప్పానా? సామాన్య, నీకే చెప్పేది. ఏంటిది? నీకే చెప్పేది. అంతా నీ వల్లే. వెహికల్లో ఉన్నావనుకున్నావా, ఇంట్లో ఉన్నావనుకున్నావా? నీ కోపం నీదే కానీ అసలు ఏం చేస్తున్నావో కొంచెం కూడా ఆలోచించవా? టైంకి వేరే వెహికల్స్ రోడ్డు మీదకి రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చి ఉంటే సిచ్యువేషన్ ఏంటి? వయసు పెరగాలి సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి. ఆ మాట చంద్రకు చెప్పు సూర్య. అనవసరంగా నా జోలికి వచ్చింది చంద్ర. చంద్ర సెల్తో ఏదో చేయబట్టే కదా నేను గొడవ పెట్టుకుంది. నేనేం చేయలేదు సామాన్య. చెయ్యకపోతే సెల్ ఇవ్వడానికి నీకేంటి నొప్పి? ఇది నా సెల్, నేనెవరికి ఇవ్వను. నీ సెల్ అయితే నీ ఇష్టానికి చేస్తావా? అవును, నా సెల్లు నా ఇష్టం. ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా వాగావో I'll slap on your face. నువ్వు కొడుతుంటే నేనేం చూస్తూ ఊరుకోను. నీ డిప్ప పగలగొడతాను. ఏది పగలగొట్టు చూస్తా? ఏది రాలగొట్టు చెప్తా? ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. ఏయ్ ఇవ్వు. అరే నేను ఇవ్వనన్నానుగా. అరే నేను ఇవ్వనని చెప్తే నీకు అర్థం కావట్లేదా? అరే ఇవ్వు చంద్ర. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నీకు చెప్పేది. ఆపండి. ఏం చేస్తున్నారు? బిహేవ్ యువర్ సెల్ఫ్. రోడ్డు మీద ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చంద్ర ఫోన్ ఇటు. సెల్ ఫోన్తో వీడేదో చేశాడు. అదేంటో ఇప్పుడు చూడాలి, లేదంటే తర్వాత ఏమీ ఉండదు. ఏయ్, నీకేమైనా పిచ్చా ఉందా? ఫోన్ ఇవ్వు. ఇందులో ఏముందో చూసిస్తాను. నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? మీరేమైనా అనుకోండి, దీంట్లో ఏముందో చూసేంత వరకు నేనెవ్వరి మాట వినను. సామాన్య, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. చేసింది నువ్వు, అదేంటో ఇప్పుడే తేలుస్తాను. ముందు నా ఫోన్ ఇవ్వు. నేనివ్వను. ఇస్తావా ఇవ్వవా? నేనివ్వను. నేను అందుకే వద్దన్నాను, విన్నావా? ప్లెజెంట్ గా ఉన్న క్లైమేట్ ని పొల్యూట్ చేశాం. ఇప్పుడు చూడు అదంతా రాదాంతం చేస్తుందో. కడిగి పారేస్తాను. గొడవేం పెట్టుకోకు చెల్లి, నిదానంగా అడుగు. ఆహా, నిదానంగా బతిమలాడే విధంగా ఉందా అక్క వాళ్ళు చేసిన పని? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశ పడకూడదు కదా చెల్లి. ఆవేశపడకుండా ఉండడానికి మెచ్చుకునే పని చేయలేదక్క వాళ్ళు. అది కాదు చెల్లి, ఈ విషయంలో నన్నెవరు ఆపద్దక్క, చెప్తున్నాను. అమ్మా నీకన్నీ తెలుసని నాకు తెలుసు, చెప్తా నీ పని. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానే, నాకే విషయం అస్సలు తెలియనే తెలీదు. రత్నమాల గారు, ఇంకా గారు ఏంటి గారు? రత్నమాల గారు, ఏమైందండి? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? మేం కోపంగా ఉన్నాం. దేనికి జయంతి గారు? దేనికా? ఏంటండి ఇది? ఏంటి? ఏంటండి ఈ 22nd సామాన్యకు సూర్యకు మ్యారేజా? వావ్, నేను నమ్మలేకపోతున్నాను. సర్ప్రైజ్ చాలా బాగుంది జయంతి గారు. ఐఎమ్ సో హ్యాపీ. జయంతి గారు, సడన్ గా తెలిసేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదండి. మీ మనసులో ఎంత మంచి ఆలోచన ఉందని నాకు ముందే తెలుసుంటే బేబీ పెళ్లి కోసం నేనింత గొడవ పడేదనే కాదు. ఏంటండి ఇది? నాటకాలు ఆడుతున్నారా మీరు? వాట్? నాటకాలేంటి జయంతి గారు? మరి కాకపోతే ఏంటండి? పేపర్లో మీరు వేయించి ఏవి తెలియనట్టు మాట్లాడతారేంటండి? అంటే పేపర్లో వేయించింది మీరు కాదా?
మేమెందుకు వేస్తామండి? మాకేం అవసరం? ఆ అవసరం ఉన్నది మీకే. జయంతి గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు నాకు పేపర్ చూపించే వరకు నాకు ఈ విషయం తెలియనే తెలీదు. జయంతి గారు, మీరు నాతో తమాషా చేస్తున్నారు కదా? నాకు అర్థమైందిలేండి. ఇక మీరు నన్ను ఏడిపించింది చాలు, వదిలేయండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తమాషా చేయడం ఏంటి, ఏడిపించడం ఏంటి? ఆ అవసరం నాకేం పట్టలేదు.